Next, 15th problem. Two numbers B and C are chosen at random in succession without replacement from the set 1, 2, 3 and so on 9. Okay. ఒక సెట్ ఉన్నది, అందులో ఎలిమెంట్స్ వచ్చేసి 1 నుండి 9 వరకు ఉన్నాయి. ఈ సెట్ నుండి టూ నెంబర్స్ బి అండ్ సి అనే వాటిని వాళ్ళు చూజ్ చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ సక్సెషన్, అంటే ఒకదాని తర్వాత ఒకటి వితౌట్ రీప్లేస్మెంట్. అంటే ఒక నెంబర్ తీస్తే మళ్ళీ దాన్ని బయటే ఉంచేయాలి. ఓకే, ఒక నెంబర్ చూజ్ చేసుకుంటే ఇంకా అది బయటే ఉండిపోతుంది. సెకండ్ నెంబర్కి రిమైనింగ్ డిజిట్స్ నుండి తీసుకోవాలి. ఓకే, సో అందువల్ల మనం ఎన్ ఆఫ్ ఎస్ ముందుగా మనం నోట్ చేసుకున్నట్లయితే ఎన్ ఆఫ్ ఎస్. సో ఫస్ట్ నెంబర్ చూజ్ చేసుకోవడానికి మన దగ్గర 9 డిజిట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 9 ఆప్షన్స్ టు చూస్ ఫస్ట్ నెంబర్. బి అనే ఒక నెంబర్ ఫస్ట్ మనం చూజ్ చేసినట్లయితే దాన్ని చూజ్ చేసుకోవడానికి వీ హ్యావ్ 9 ఆప్షన్స్ ఫ్రమ్ 1 to 9. ఆఫ్టర్ చూజింగ్ బి, సో బీని చూజ్ చేసిన తర్వాత మనం వితౌట్ రీప్లేస్మెంట్లో ఉన్నాం. సో ఒక నెంబర్ ఆల్రెడీ చూజ్ చేసాం. సో 9లో ఒక నెంబర్ పోతే రిమైనింగ్ 8 డిజిట్స్ ఉంటాయి. సో సెకండ్ నెంబర్ చూజ్ చేస్తానికి మనకి 8 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 9 8 జా 72. సో మన ప్రాబ్లం ఎలా ఉందంటే, దెన్ ద ప్రాబబిలిటీ దట్ x² + bx + c ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ అనేది, ఈ యొక్క క్వాడ్రాటిక్ అది గ్రేటర్ దాన్ 0 అవటానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మన కండిషన్ మనం తీసుకుందాం. x² + bx + c గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఇక్కడ x² కోఎఫిషియంట్ అనేది దాన్ని మనం ఏగా అనుకున్నట్లయితే x² కోఎఫిషియంట్ ఇక్కడ ఒక x² ఉంది, దాని వాల్యూ 1. సో 1 అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో ఏ అనేది గ్రేటర్ దాన్ 0, అలానే ఎక్స్ప్రెషన్ కూడా గ్రేటర్ దాన్ 0. ఎక్స్ప్రెషన్కి ఏకి సేమ్ సైన్ ఉన్నట్లయితే డెల్టా అనేది లెస్ దాన్ 0 అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో డెల్టా మీన్స్ b² - 4ac, b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0. సో ఇక్కడ b² - 4, ఏ అంటే ఆల్రెడీ 1, అందువల్ల 4 × 1 × c అంటే ఇంకా 4c వచ్చేస్తుంది. b² - 4c అనేది మనకి లెస్ దాన్ 0గా ఉండాలి. ఓకే, అది ఇక్కడ మనం తీసుకోవాల్సింది. సో మరి ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాసిబిలిటీస్ మనకి ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే ఆ పాసిబిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. పాసిబిలిటీస్. సో ఫస్ట్ మనం బి అనే దాన్ని మనం 1గా తీసుకుందాం. సో బి అనే దాన్ని 1గా తీసుకున్నట్లయితే సి అనే నెంబర్ని మనం ఎన్ని రకాలుగా మనం చూజ్ చేయొచ్చు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా. ఓకే, సో దానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఈ విధంగా ఉంటాయి. 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1, 7, 1, 8, 1, 9. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్. సో ఇది మనం 1 సిరీస్గా ట్రీట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పాసిబిలిటీస్, ఇవన్నీ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. లెస్ దాన్ 0 అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది బి, సెకండ్ నెంబర్ అనేది సి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ మనం బిని మార్చట్లేదు. సో ఇది 1 సిరీస్గా మనం ట్రీట్ చేసుకుందాం. సో ఇలాంటి పాసిబిలిటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 1 సిరీస్లో మనకి 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఆర్డర్డ్ పెయిర్లో ఏది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మనకి లెస్ దాన్ 0నే వస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా 1, 2 ఇది బి, ఇది సి. సో b² అంటే 1² అంటే 1, -4 × c అంటే 2, 4 2 జా 8, 1 - 8 అంటే -7. సో -7 అంటే లెస్ దాన్ 0. అట్లా ఇందులో ఏ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా మనకి లెస్ దాన్ 0నే వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా 1 సిరీస్లో ఉన్నటువంటివి. మరి 2 సిరీస్ మనం చూసినట్లయితే 2, 3 దగ్గర నుండి వస్తుంది. 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7, 2, 8, 2, 9. ఓకే, సో ఇందులో ఏ ఒక్క పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా ఖచ్చితంగా అది మనకి లెస్ దాన్ 0ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకుంటే 2, 3, బి అనేది 2, సి అనేది 3.
సో బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 4c అంటే 4 3 జా 12, 4 మైనస్ 12 అంటే -8. ఓకే, ఆటోమేటిక్గా మిగతావి కూడా మనకి ఖచ్చితంగా మనకి <0 వస్తాయి. ఇక్కడ మనం 1,1 తీసుకోలేదు, ఇక్కడ 2,2 తీసుకోలేదు. రీజన్ ఏంటంటే మనం వితౌట్ రీప్లేస్మెంట్లో ఉన్నాము. బి అనేది ఒక నెంబర్ చూజ్ చేస్తే దాన్ని మళ్ళీ సి కింద తీసుకోకూడదు. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒక నెంబర్ చూజ్ చేస్తే అది బయటికి వెళ్ళిపోయినట్టే. సికి రిమైనింగ్ డిజిట్స్ నుండి మనం తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ 1,1 రాలేదు, 2,2 అలానే తర్వాత 3,3 అవన్నీ కూడా మన పాసిబిలిటీస్ కిందకి రావు. సో ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 2 సిరీస్లో 7, నెక్స్ట్ 3 సిరీస్ 3,4, 3,5, 3,6, 3,7, 3,8, 3,9. సో మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్, సో 3,4 అంటే బి అనేది 3, సి అనేది 4. సో బీ స్క్వేర్ అంటే 9 మైనస్ 4 4 16, 9 మైనస్ 16 అంటే -7. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయిందంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా సాటిస్ఫై చేస్తాయి. సో ఈ పాసిబిలిటీస్ వచ్చేసరికి 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ 4 సిరీస్. 4 సిరీస్ అనేది 4 5తో స్టార్ట్ అవుతుంది. 4 6, 4 7, 4 8, 4 9. సో ఫస్ట్ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. బి అంటే 4, సి అంటే 5. సో బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4c అంటే 4 5 20, 16 మైనస్ 20 -4 వస్తుంది, విచ్ ఈజ్ <0. ఓకే, సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై చేసిందంటే ఆటోమేటిక్గా తర్వాత కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. సో టోటల్ దీస్ ఆర్ 5 ఇన్ నెంబర్. నెక్స్ట్ 5 సిరీస్లో 5 7 దగ్గర నుండి మనకి సాటిస్ఫై చేస్తుంది. 5 7, 5 8, 5 9. 5,6 అనేది మనకి సాటిస్ఫై చేయదు. ఓకే, 5,6, 5,6 ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఇక్కడ 1,2 అని రాసాము, 2 3 రాసాము, 3 4 రాసాము, 4 5 రాసాము. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 5 6తో స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు, బట్ ఇది మన కండిషన్ని సాటిస్ఫై చేయదు. ఎందుకంటే ఇది బి, ఇది సి. మనకి బీ స్క్వేర్ మైనస్ 4c, బీ స్క్వేర్ అంటే మనకి 25, 4c అంటే 4 6 24, 25 మైనస్ 24 1 వస్తుంది. మరి 1 అనేది <0 కదా, అందువల్ల ఇది మన కండిషన్ని సాటిస్ఫై చేయదు. సో మనం 5,7 నుండే మనం వచ్చేస్తాం. ఇప్పుడు బీ స్క్వేర్ అంటే 25 మైనస్ 4c 4 7 28, 25 మైనస్ 28 అంటే -3, విచ్ ఈజ్ <0. సో ద పాసిబిలిటీస్ ఆర్ 3. సో టోటల్ పాసిబిలిటీస్ 8 + 7 + 6 + 5 + 3, 8 7 15, 15 6 21, 21 5 26, 26 26 3 29. Therefore probability, so P of E is equal to N of E by N of S. సో మనకి పాసిబిలిటీస్ 29 ఉన్నాయి అవుట్ ఆఫ్ 72. ఓకే, సో N of E అంటే 29, ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 29 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 72. Therefore the answer is 29/72. Therefore option A is the right answer.